అండ్ మేడం గారు చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒప్పుకున్నారంట కదా, ఆయన తప్పు చేశాను అబద్ధాలు చెప్పాను ఒప్పుకున్నారంట కదా అసెంబ్లీ సాక్షిగా, నిజమేనా? ఏం కాదండి, ఇవన్నీ కావాలనే వాళ్ళు సృష్టిస్తున్నారు. ఉమ్, ఏ తప్పు చేయనప్పుడు ఎలా ఒప్పుకుంటారండి? కల్తీ చేశానని బాబు గారు చేశారని ఎలా ఒప్పుకుంటారు? చేసిన జగన్మోహన్ రెడ్డి అయితే మా జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకోలేదు. నిజాయితీగా అన్ని కల్తీ లేకుండా అన్ని సక్రంగా లడ్లు పంపిణీ జరుగుతుంటే కల్తీ ఉంది అని చెప్పేసి వీళ్ళు కావాలనే సృష్టిస్తున్నారే తప్ప రెండేది ఏం లేదండి అక్కడ. అంటే మరి ఏ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారంటారు ఇక్కడ? ఆయన ఏమైనా కంపెనీ నేను తీసుకురావాలని చెప్తున్నారు, వీళ్ళైనా ఆ కంపెనీ తీసుకొచ్చి మీరైనా వాళ్ళు పదే పదే చెబుతారు, నిజమేనా అది? ఎక్కడుందండి? ఈ కంపెనీ పేరే వినలేదు, ఇప్పుడు వీళ్ళు చెప్పడం తప్ప. ఇంత గతంలో కాదు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు నేను ఆ కంపెనీ పేరే వినలేదు. మరి వీళ్ళెందుకు కావాలనే ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పి బయటికి తీసుకొస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది కావాలనే చంద్రబాబు నాయుడు గారిని దృష్టి పట్టించడానికే వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవి. అంటే మరి అసలు వ్యవహారం ఏదైతే నెయ్యి కల్తీ ఉందో దాని గురించి మాట్లాడట్లేదు. అదేంటే హెరిటేజ్ దానికి సంబంధించిన పెరుగు తీసుకొచ్చారు, అది ఫెయిల్యూర్ అయ్యారు, దాని మీద వివరణ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు నెయ్యి గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి. ఏదే హెరిటేజ్ కంపెనీ, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ? ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు? అసలు హెరిటేజ్ కంపెనీకి ఆయన సంబంధం లేదని గతంలో కూడా చెప్పిన వ్యవహారం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు మేము షేర్ అమ్మేసాం, మాకు సంబంధం లేదని. ఇప్పుడు పదే పదే ఎలా చెబుతున్నారంటారు వీళ్ళు కావాలని ఎందుకు చేస్తున్నారంటే అని ఇంతకుముందు దాంట్లో కావాల్సిందే చాలా అశుద్ధమైన బోను సంబంధించిన అయ్యి కలిపి నెయ్యి విషయంలో కల్తీ చేసి వీళ్ళు ప్రొడక్ట్ చేశారు. నెయ్యి వాళ్ళకి పెట్టిన కంపెనీ నుంచే చేశారు, సప్లై చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పట్టుకోవడం వల్ల దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తున్నారు. ఇవాళ కల్తీ లేకుండా నిజాయితీగా స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పెరుగు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత కల్తీ లేకుండా ఎలా ఇస్తున్నారని చెప్పి వాళ్ళు కళ్ళు గుట్టి నోరేం మాట్లాడే తెలియక నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది కదండి. అలాగే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటే ఇప్పుడు స్పష్టంగా నెయ్యి దేవుడికి ఇస్తున్నారు, స్పష్టమైన పెరుగు దేవుడికి ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మరి మీరు ఎలా తప్పుపడతారు? ఏ విధంగా తప్పుపడతారు? మీరు ఆయన కూడా ప్రతి కంపెనీ పనికిమాల కంపెనీ పేర్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి గతంలో తెచ్చారు, ఆ గతంలో నుంచే జరిగిందని చెప్పేసి మీరు ఎలా చెప్పగలుగుతారు? మీ దగ్గర ప్రూఫ్ ఉందా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టుగా? ఉంటే కనుక బయట పెట్టండి. అప్పుడు మేము ప్రజల్లో మేమే అడుగుతున్నాం కదా. ఇప్పుడు లేని అన్ని తీసుకొచ్చి ఇది చేసి కల్తీ పెరుగు, కల్తీ పాలు, కల్తీ నెయ్యి అన్ని తెచ్చి పాడు పట్టించి దృష్టి పట్టించింది నువ్వు. ఏడుకొండ స్వామి వెంకన్న స్వామి గుడ్డడం కాదు కదా, ఆయన చూస్తూ ఉంటాడు అందరినీ. అందుకని ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఎవరికి కూడా ఏ విషయంలో కల్తీ చేయలేదు, ప్రజలకు కల్తీ చేయలేదు, దేవుడి విషయాల్లో ఎక్కడ కూడా కల్తీ జరగలేదు. నీ విషయంలో అన్నీ కల్తీ కాబట్టి నువ్వు కల్తీ విధంగా ఉన్నావు కాబట్టి నీ కల్తీ విషయాల ప్రకారంగా నేను 11 చీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టాడు భగవంతుడు ఏడుకొండల వెంకన్న స్వామి. అంటే ఇక్కడ మరి ఓ పక్కన చూసుకుంటే ఆయన అసెంబ్లీకి రాని పరిస్థితి, పదే పదే మాట్లాడిన పరిస్థితి, ఎక్కడ ఎందుకని అసెంబ్లీకి ఎందుకు రాలేని పరిస్థితిలో ఉన్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ ఏమన్నీ తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాయి కాబట్టి, ఏమి ఆయన మాట్లాడడానికి ఆయన దగ్గర ఏం మాటలు లేవు కాబట్టి, ఏ విషయాల్లో సాక్ష్యాలు లేవు కాబట్టి, ఏవి అక్కడ ప్రజల్లోకి వచ్చి న్యాయబద్ధంగా అక్కడికి వచ్చి మాట్లాడాలంటే చేత కాదు కాబట్టే. ఎందుకంటే ఆ ఉన్న 11 సీట్లు కూడా పోతాయని భయపడి అసెంబ్లీలో అడుగులు పెట్టలేకపోతున్నారు. అంటే చేత కాదని మీరు అన్నారు, నాకు చేతవు, నేను ప్రజల్లో తిరుగుతున్నాను, ప్రజల్లోనే ఉన్నానని చెప్తున్నాడు కమ్మా, ఇంకా చేత కాదని మీరు ఎట్లా చెప్తున్నారు? ఎక్కడండి, ఎక్కడ ప్రజల్లో ఉన్నారు? అందరు కళ్ళేం పోలేదుగా, ప్రజల కళ్ళు మా కళ్ళు పోలేదుగా. ఉన్నారు చూస్తూనే ఉన్నారు కదా. కొన్ని సోషల్ మీడియాలో లేవా, లేదా టీవీలలో చూడట్లేదా? ప్రజలు పొద్దున్న లెగిస్తే ఫోన్లు చూడట్లేదా, ఫేస్బుక్ చూడట్లేదా, ఇట్లా చూడట్లేదు, ఏం చూడట్లేదు. ఎక్కడ కనపడుతున్నావు నువ్వు? ఏదో పనికి మళ్ళీ మాట్లాడడానికి ఒక్క ప్రెస్ మీటింగ్ నీ వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి నీకు నువ్వే ఎక్కడో ఇంట్లో 4 గోళ్ల మధ్యలో ఉండి పెడుతున్నావు పనికి మళ్ళీ ప్రెస్ మీటింగ్. నువ్వు ప్రజల్లోకి వచ్చింది ఏది? ప్రజల్లోకి వస్తే మటుకు 4-5 సవాళ్ళు ఎప్పుకెళ్ళిపోతున్నావు. నీ పని అంతా అదే కదా, ఇంకంతకన్నా ఏముంది? దమ్ము కలేజా ఉన్నప్పుడు అసెంబ్లీకి రా, వచ్చి మాట్లాడి నువ్వు ఏంటనేది నిరూపించుకో. మరి అలాంటప్పుడు మొన్న వచ్చావు, నీకు ఆర్డర్ ఏదో రద్దు అయిపోతుందని చెప్పి భయపడి 11 మందిని వేసుకొచ్చావు, మళ్ళీ నీ వెనక 11 మందిని వేసుకెళ్ళిపోయావు. దేనికి వచ్చినట్టు నువ్వు? అంటే ఇప్పుడు ఆయన రాకపోయినా మిగతా వాళ్ళు వచ్చి కూడా ఎందుకు మాట్లాడలేదమ్మా? ఎందుకని ఆ ప్రజల తరపున ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటారు వీళ్ళు? తప్పు వాళ్ళ వైపు ఉందండి. ఇప్పుడు ఏది మాట్లాడినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్న సీట్లు కూడా పోతాయని భయపడి ఎవరు కూడా మాట్లాడలేరు. అసలేడా మాట్లాడినప్పుడు పక్కన ఉన్న మొక్కలేం మాట్లాడతాయి? ముందు ఆ విషయం మాట్లాడాలి కదా. అదే లేనప్పుడు మరి చెట్టు కింద నీడ కింద ఉండే వాళ్ళు మాట్లాడితే ఆ నీడ కూడా పోయిద్దని వాళ్ళు భయపడుతున్నారు. దీంట్లో తప్పేముంది? అంటే ఎలా పోతారు? మా ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎందుకు పోతారు? నీడ ప్రజలు ఇచ్చే తీర్పు కానీ నీడిచ్చే చెట్టు కాదు కదా. ఏమండి, నీడొచ్చే చెట్టు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి చెట్టు కింద ఉండే వాళ్ళు ఈ మొక్కలు.
అంతేగాని ఆయనకు వాళ్ళకే ఉంటాయి, ఆ 11 వాళ్ళకే, ఆ మొక్కలకే. ప్రజలేమి ఇవ్వట్లేదు వాళ్ళకి నీడ. రేపు సీట్లు ఎవరైనా భయంతోనే ఇట్లా ఆయన వెనకాల తిరుగుతున్నారంటారా? మరి అంతే కదా. మరి మిగతా వాళ్ళందరూ ధైర్యంగా ఎందుకు వెళ్ళిపోయారు పక్కకి, ఎందుకు తప్పుకున్నారు? ఈ 11 మంది ఎందుకున్నారు? రేపన్న రోజు కూడా వీళ్ళకి కూడా బతుకు తీరు ఉండదేమో. ఏమో వీళ్ళు కుట్టంతా ఆయన దగ్గర ఏముందో, ఏం దాచుకున్నాడో తెలియదు కదా మనకి. అందుకనే ఆయన పట్టుకొని నాలాడుతున్నారు ఈ 11 మంది. ఎందుకంటే ఆయన ఉండగా వీళ్ళు కుంభకోణాలు బోల్డ్ సంపాదించారు కదా. రోజా ఎప్పుడు సంపాదించింది? కాళ్ళు సంపాదించలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి? ఇప్పుడు ఏమంటారు, కొత్త పిచ్చోడికి పెద్దరు కదా అన్నట్టుగా ఇప్పుడు సీరియల్ యాక్టర్ ఒక ఆమె వచ్చింది. దేనికి వచ్చింది? ఏదో పెట్టే ఉంటాడు ఖజానాకి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఆమె మాట్లాడుతుంది. ఆమె అంటే ఒక సీట్ ఉందండి, ఆమె మాట్లాడుతుంది వచ్చి ఇవాళ. అది అలా ఉంటాయి అన్నమాట, పిచ్చోడి చేతిలో రాళ్ళు. మరి ఇక్కడ చూసుకుంటే అయితే బడ్జెట్ లో కూడా పెద్ద కేటాయింపులు, సూపర్ 6 పథకాలు అనేవి వేస్ట్ అయిపోయి ఒక్క కేటాయింపు కూడా లేదని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి అంటున్నాడు. నిజంగా సూపర్ 6 పథకాలకి బడ్జెట్ కేటాయింపులు జరగలేదమ్మా? ఎన్నో జరగలేదండి. ఎంతమంది ప్రజలకి ఎంతమందికి న్యాయం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఏ విషయంలో చెప్పిన దాంట్లో దేంట్లో కూడా నీకు అమలు చేయలేదని నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు కళ్ళు పోయినా నీకేమన్నా, లేకపోతే చెవులలో సీసం పోసుకున్నావా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ప్రజలకు చెప్పిందంతా పక్కాగా నెరవేరుస్తున్నారు కదా. ఇప్పుడు పింఛన్ నువ్వు ఎప్పుడుకో ఇచ్చేవాడివి, ఆదివారం వస్తే ఒక రోజు ముందే ఇవ్వట్లా. ముసలాళ్ళని కేటాయించుకొని పేదవాళ్ళు బాధపడకూడదని నువ్వు ఎప్పుడైనా చేసావా? సెలవు వస్తే సెలవు మూసేసి మరుసటి రోజు ఇచ్చేవాడు. వాళ్ళు ఎట్టపోతే నాకెందుకులా, నువ్వు అలా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు అలా ఉండేది. ఆయన కూడా నెక్స్ట్ రాడండి. ఆడి గురించి మాట్లాడడం కూడా నాకే అసలు అసహ్యం. అంటే ఇక్కడ మరి అసలు కేటాయింపులు లేవు. మహిళలకైతే అసలు మోసం చేస్తానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు 10 సారి మహిళలు అని చెప్పి అంటున్నాడు. బడ్జెట్ లో కేటాయింపులు లేవు, మహిళలు కూడా మోసం చేస్తాడు అంటగా. అవునండి, చేశాడు. ఎవరు చేశాడంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చేసినంత మోసాలు మా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నాడు. అదే మోసం, అంతకుమించి చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి తాళాలు కూడా తెంచేసి వాళ్ళ మొండమోపుడు డబ్బులు కూడా వాడు మొండ మోసుకున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు అందుకనే ఇప్పుడు మోసం చేశాడు. ఎందుకంటే అన్ని మంచి చేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, అందుకని మోసం చేశాడు పేరు వస్తుంది. ఇప్పుడు ఎన్ని చేసినా కానీ చేశాడు కాబట్టి చేశాడు. అసలు బడ్జెట్ లో కేటాయింపులు లేకుండా మోసం చేశాడంట, మహిళల దగ్గర నుంచి అందరూ మోసం చేశాడంట. మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అన్ని చేశాడంట, ఆయన అన్ని బటన్ నొక్కేశాడంట కదా, మీరు ఎలా మాట్లాడతారండి? నొక్కారండి, బటన్ నొక్కారు. ఎందుకని ఆయన చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. ఎందుకంటే మద్యం నిషేధం చేసినాకే మీ దగ్గర ఓట్లు అడుగుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్పి మోసం చేయలేదు. దాని దగ్గర మహిళలకు మంచి చెడు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని చేసి మోసం చేస్తున్నారు. అలాగే చదువు విషయంలో పిల్లలకు జాబ్ మేళ ఇస్తామని చెప్పి, జాబులు ఇచ్చేస్తామని చెప్పి పిల్లలకు మోసం చేసినట్టుగా అన్నీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. అలాగే గంజాయి మద్యం అన్నిటికీ నిషేధం చేస్తామని చెప్పి అన్నీ బాబు గారు చేసినారు కాబట్టి మోసం చేసినట్టుగా. ఇప్పుడు ఇసుక మాఫీ చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశాడు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే. ఇప్పుడు అన్ని ప్రతి దాంట్లో చెప్పాలంటే అన్ని మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయన మోసం చేసినట్టే. ఇప్పుడు ఏది చెయ్యనాడు మంచి చేశాడు. ఎవరమ్మా మంచి చేసిన వ్యక్తి ఎవరు అంటారు? ఎవరు ఇప్పుడు మంచి చేశారని చెబుతున్నారు, ఎవరు ఆయన మంచి చేసినాడు? అంతా మంచి చేసింది మా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చదువు విషయాలే కానీ, ఫుడ్ విషయాలే కానీ, పేదవాళ్ళ విషయాలే కానీ, మంచి చెడే కానీ, ఆడపిల్లల మంచి చెడే కానీ, రక్షణ విషయంలో కానీ, ఏదన్నా కానీ కూటమి ప్రభుత్వమే ఇవాళ ముందస్తుల అడుగులో ఉండి కూడా ఈ రోజు నడుస్తున్నామంటే ఒక రోడ్డు పైన కూడా ధైర్యంగా నడవగలుగుతున్నాం ఒక ఆడపిల్లలం మేము. అదే జగన్ పరిణామాలు అయితే బయటికి వెళ్ళాలన్నా కానీ, బయట నడవాలన్నా కానీ, ఏ టైంలో రావాలన్నా కానీ ఒక్కొక్కరు గుండెలు ఇలా అరిచేతిలో పెట్టుకొని నడిచిన రోజులు ఉన్నాయి. దానికి ఎందుకంటే మాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఇక్కడ మా ఏరియాలో కానీ గంజాయి వాళ్ళు కానీ ఎవరైనా ఎంతమంది ఉన్నారు, ఇవాళ ఎంతమంది తగ్గి చేశారో బయటికి. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు రోడ్డు పైన ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరు రోడ్డు పైన తిరిగేవాడు. ఏం మంచి చేసావయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి? ప్రతిదీ చేసా 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 అంటున్నావు. పేదవాళ్ళ దగ్గర చెత్త డబ్బులు అడుక్కున్నావు కదయ్యా నువ్వు, చెత్త పన్ను వసూలు చేసావు కదయ్యా. ఇవ్వకపోతే చెత్త ఇంటి దగ్గర కూడా ఎత్తుకెళ్ళే వాళ్ళు కాదు కదయ్యా. ఇచ్చావు ఒక డబ్బా, పనికిమాల డబ్బా వాడు కాబట్టి డబ్బాలు పంచావు, ఆ డబ్బా దగ్గర సొమ్ము వసూలు చేసావు పేదవాళ్ళకి. ఇంకేం మంచి చేసావయ్యా నువ్వు? ఇంతకన్నా మంచి ఏం చేస్తావు? అవన్నీ రద్దు చేసి మమ్మల్ని ప్రజల్ని అంత మంచి చేసి పరిశుభ్రతను పెడుతున్నందుకు ఆయన చెడు చేశాడు నీకు. అంతే కదా అయ్యా నువ్వు మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా కొంచెం ఆలోచించి మాట్లాడితే ప్రజల్లో రేపన్నా కానీ ఒక్కటి కాకపోయినా ఒక్కటన్నా కానీ స్పందిస్తారేమో జనాభా. ఇంకా ఎందుకు అయ్యా ప్రజల్లో ఇంకా నాశనం అయ్యేటట్టుగా మాట్లాడతావు? ఆడవాళ్ళతోటి ఇంకా తిట్టమాక అయ్యా నువ్వు. ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు,
సంపద సృష్టి అని చెప్తా ఉన్నాడు. ఇంత మటుకు ఒక రూపాయి తీసుకురాపోగా అప్పులు చేసేస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలను అప్పులు నెట్టేస్తున్నాడు అని చెప్తున్నారు కదా. అవునండి, నెట్టేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణానదిని అమ్మేసేసి మోసం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఏమి ప్రజలను అడ్డం పెట్టుకొని ఇల్లు నేను నీకు ఇస్తాను, నీ పట్టా నీ పేరు మీద ఇస్తాను అని చెప్పి ఆయన ఫోటోలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఇప్పుడు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి అన్నీ వస్తాయండి నిందలు. ఇప్పుడు ప్రతిదీ ఏం చేసినా కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. పనికిమాల పనులన్నీ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే బాబు గారు చేశారు. ఇప్పుడు అప్పులు చేసినా తప్పు చేసినా పోయింది నువ్వు. ఇప్పుడు అన్ని పూడ్చుకొస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజలకి ఏ నిధి కావాలని ఆయన ఇంట్లో సొమ్మేలు పెడుతున్నాడు కానీ నీ ఇంట్లో సొమ్మేలు తెచ్చి పెట్టావయ్యా. నీ పిల్లలకు డబ్బు కావాలని కోట్లలో కట్టించావే, తీసుకెళ్ళి డబ్బు పోసావుగా. మరి ఏం చేసావయ్యా? సొమ్ము ఎవరిదయ్యా? మాది కాదా? మా ప్రజలది కాదా? అది ఉపయోగపడింది అంటమ్మా. ఎవరికి వాడి పిల్లాన్ని పాటేసుకోవడానికే, వాడు పడుకొని సమాధి కట్టించుకోవడానికి ఆ డబ్బు అన్ని కోట్లు పెట్టి చేయించుకున్నాడు. దేనికయ్యా? అదే సొమ్ము ఉంటే ప్రజలకి 10 మంది కడుపు నింపేవాళ్ళు కదా. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు బాబు గారు చేస్తున్నారు. వీడు చేసిపోయిన పాపానికి బాబు గారు వాళ్ళతో మాట్లాడకుండా అన్ని సమకూర్చుకొని అందరికీ అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. వాడు చేసినవి కూడా నెత్తినేసుకొని ఆయన అన్ని సమర్థించుకుంటూ వస్తున్నాడు. అది కూడా తెలుసుకోకపోతే ఎందుకండి? నా తెలియక అడుగుతాను.